హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే ట్యూస్డే కదా, నేనైతే ఫాస్టింగ్ ఉంటాను అనమాట. మీకైతే ముందు వీడియోలో చూసి ఉండింటే ఐడియా ఉండి ఉంటుంది. నేనైతే జొన్న దోశ అండ్ పల్లీల చట్నీ చేసేసుకుందామని డిసైడ్ అయిపోయాను. అయితే ఇంకా పల్లీలు పుట్నాలు కొంచెం వేపి పక్కకు పెట్టేసేసుకున్నాను. అండ్ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు వేంపేసేసుకుంటున్నాను. అండ్ రుచికి చాలా బాగుంటుంది ఏ పచ్చళ్ళలో అయినా. రెండు పచ్చి ఎల్లిపాయలు వేసేసుకుంటాను. చాలా బాగుంటుంది. అది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది కదా, డైరెక్ట్ అయితే మనం తినలేం కదా, అందుకనే ఇలా వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నిటిని కలిపేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను మెత్తగా. అండ్ ఇక్కడ పక్కన అయితే పోపు కోసమని ఆవజీలకర్ర అండ్ శనగపప్పు కొంచెం వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది శనగపప్పు మధ్యలో మధ్యలో వస్తుంటే. మీకు అవసరం లేదా అంటే స్కిప్ చేసేయచ్చు దాన్ని అయితే. అండ్ కొంచెం వేపేసేసుకుంటున్నాను. ఇంకా దాని లోపల అయితే మనము కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఇంకా కరివేపాకు అయితే చాలా బాగుంటుంది కదా మధ్యలో మధ్యలో వస్తుంటుంటే. అండ్ కొంచెం క్రిస్పీ, పచ్చిగా అయితే మనం తినలేము, స్మెల్ అలాంటిది వస్తుంటుంది కదా, కొంచెం క్రిస్పీగా కూడా అవుతుంది ఆయిల్లో వేయించడం వల్ల. అది మంచిగా అనిపిస్తుంది చూడడానికి, తినడానికి కూడా. హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదా. ఇంకా నేను జొన్న దోశ అయితే వేసేసుకుంటున్నాను. మీకైతే జొన్న దోశ ఎలా కావాలి అనేది ఎవరైనా నేను చేసుకుంటాను రెసిపీ చెప్పండి అని కామెంట్ చేసినప్పుడే నేనైతే అది చేసి చూపిస్తాను మీకైతే. ఇదేంటి పొడి అని అనుకుంటున్నారా? ఇదైతే మునగాకు పొడి అనమాట. చాలా మంచిది హెల్త్కి. దాన్ని పచ్చిగా పచ్చడి అలాంటివి చేస్తూ ఉంటారు కదా, నేనైతే అలా తినను, నాకు నచ్చదు కూడా. మా ఇంట్లో కూడా ఎవ్వరు అలా తిన్నారనమాట. సో అందుకనే దాన్ని సేమ్ కరివేపాకు పొడి ఎలా ఉంటుందో అలా పొడి చేసేసి మా అమ్మ పెట్టేస్తుంది. దోశల్లో అలా వేసేసుకుంటాను నేను. రైస్లో అయితే మా వాళ్ళు తింటారు, నేనైతే అలా తినను. దోశల్లో పైన వేసేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే జొన్న మునగాకు పొడి ఉల్లిగడ్డ దోశ అని చెప్పాలి నాదైతే. చాలా బాగుంటుంది అసలు. మీరు ట్రై చేయండి. ఈరోజు మీరేం తిన్నారో కామెంట్ కూడా చేయండి. నేనైతే ఈరోజు అయితే తోటైతే ఫాస్టింగ్ వదులుదామని డిసైడ్ అయిపోయాను. చాలా బాగుంది చూడ్డానికి అయితే. ఇంకా తింటే ఎలా ఉంటుందో చూడండి మీరే. ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి అసలు. చాలా బాగుంది జొన్న దోశ అండ్ పల్లీల పచ్చడి. అండ్ సాఫ్ట్గా ఉంటుంది అసలు జొన్న దోశ. తిననట్టు ఉంటుంది అసలు. మాకైతే చపాతీలు రాకపోవడం వల్ల అయితే ఇలా చేసుకుంటాము. చపాతీ కన్నా ఇదే బెస్ట్. బట్ జొన్నలు అయితే చాలా 12 hours నానబెడితే కానీ అవ్వదు. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.